మొదటి ప్రార్థనా అంశం. సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 6న అనగా ఈరోజు ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలోని గ్రామాలలో పాస్టర్లు మరియు మతం మారిన క్రైస్తవుల ప్రవేశాన్ని నిషేధించే ఆంక్షల బోర్డు మరియు ఛత్తీస్‌గఢ్‌లో గిరిజన క్రైస్తవులను సమాధి చేసే హక్కుపై విచారణ జరగనయ్యుంది. సీనియర్ న్యాయవాది కోలిన్ హెన్రీ గోన్సాల్వేస్ క్రైస్తవుల పక్షంగా ఈ కేసులో హాజరవుతారు. దేవుడు తగిన జ్ఞానాన్ని ఇచ్చి బలపరిచినట్లు, కోర్టు అనుకూలంగా ఉండునట్లు ప్రార్థించుదాం. రెండవ ప్రార్థనాంశం. సుప్రీంకోర్టులో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950ని దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్ కోసం ఫిబ్రవరి 4న జరగవలసిన విచారణ వాయిదా పడింది. ఈ విషయమై దీర్ఘకాలికంగా కోర్టులో కేసు నడుస్తూ ఉండగా త్వరగా విచారణ చేయబడి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కోర్టు ద్వారా సానుకూలత లభించునట్లు ప్రార్థించుదాం. మూడవ ప్రార్థన అంశం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాజనందగావ్ జిల్లాకు చెందిన సహోదరుడు విదూర్ మహానంద్ మరియు అతని కుటుంబానికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దేవునికి స్తుతి చెల్లించి ప్రార్థించుదాం. నాలుగవ ప్రార్థన అంశం. నైజీరియాలో కార్వా రాష్ట్రంలోని ఓరో, నూకు అనే 2 గ్రామాలపై ఇస్లామిక్ ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పులలో దాదాపు 162 మంది ప్రాణాలు కోల్పోయారు. అమాయక గ్రామస్తులపై అకస్మాత్తుగా దాడి జరగడంతో గ్రామాలు రక్తసిక్తమయ్యాయి. మరణించిన వారిలో మహిళలు, పిల్లలు ఉన్నారు. నైజీరియాలో క్రైస్తవులపై ఉగ్రవాదుల దాడి ఆపబడినట్లు ప్రార్థించుదాం. ఐదవ ప్రార్థనాంశం. మన దేశంలో ఇంకనూ సువార్త అందని దాదాపు 33,000 మంది ఠాకూరీ తెగకు చెందిన అస్సాం వాసులు సువార్తను విని రక్షణ పొందినట్లు ప్రార్థించుదాం. ఆరవ ప్రార్థనా అంశం. మన భారతదేశ రాజధాని ఢిల్లీలో ప్రజల రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. 2026వ సంవత్సరం ప్రారంభమైన మొదటి 15 రోజుల్లోనే అనగా జనవరి 1 నుండి 15 వరకు ఏకంగా 800 మందికి పైగా అదృశ్యమైనట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించిన గణాంకాలు దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అంటే సగటున రోజుకు 54 మంది కనిపించకుండా పోతున్నారు. ఇందులో 509 మంది మహిళలు, 298 మంది పురుషులు ఉన్నారు. ప్రభుత్వం వీరందరి ఆచూకీ కోసం తీవ్రంగా కృషి చేయునట్లు ప్రార్థించుదాం. ఏడవ ప్రార్థనా అంశం. ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌లో ముగ్గురు అక్కా చెల్లెళ్ళు కొరియన్ లవర్ అనే ఆన్‌లైన్ గేమ్ మాయలో పడి భవనంపై నుంచి దూకి ప్రాణాలు కోల్పోయారు. చిన్నారుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వారి ప్రాణాలతో ఆటలాడుచున్న డేంజర్ గేమ్‌లను పూర్తిగా నిలిపివేయునట్లు ప్రార్థించుదాం.